గల్లీ ఎలక్షన్లలో కాంగ్రెస్ ఉంటేనే ఇలా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గల్లీలో ఉన్న సమస్యలు పరిష్కరించగలుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ అయితే 10 సంవత్సరాల అధికారంలో ఉన్ననాడు వాళ్ళకు పాలక వర్గాలు ఉన్న చోట అనేక సందర్భాల్లో పూర్తిగా ఒక చెడు లైక్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లాంటి దగ్గర పూర్తిగా అవినీతికి కూపంగా మార్చేసినటువంటి పరిస్థితి. అందుకే అటు బీఆర్ఎస్ పార్టీకి పూర్తిగా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీతో కలిసిపోయేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజలు అప్రమత్తమై అర్బన్ డెవలప్మెంట్ ఆకాంక్షిస్తూ జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపియండి. అభివృద్ది, సంక్షేమము, అదేవిధంగా మౌలిక సదుపాయాలు అనే ప్రధాన సూత్రంతో మా ప్రభుత్వం ముందుకు పోతుంది. అర్బన్ ప్రాంతాలను అభివృద్ది చేయడానికి మా బాధ్యతగా మా యొక్క కర్తవ్యాన్ని పనిచేస్తామనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం.